ఇద్దరు భార్యాభర్తలు ఏదో సమస్యలు చిక్కుకొని ప్రాణాలని పోగొట్టుకుందామని చనిపోదామని అనుకున్నారంట. సరే, దానికోసం విషం తెచ్చుకొని విషం తాగి చనిపోదాం అనుకుంటున్నప్పుడు అనుకోకుండా వారు ప్రయాణం చేస్తున్న చోట ఎవరో వారికి పరిచయం అయ్యి దేవుని మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళు చనిపోతారని, చావు కోసం బయలుదేరారనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కానీ దేవుని మాటలు చెప్పి వెళుతుండగా రోడ్డు ప్రక్కనే దేవుని మందిరం ఉంటే మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పడం జరిగిందంట. చనిపోవడానికి బయలుదేరిన ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎట్లు చనిపోతున్నాం, చివరి సమయంలో ఈ మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుంటే సరే మోక్షానికన్నా వెళ్తాం కదా అనుకొని వాళ్ళు దిగి వచ్చి అక్కడ ప్రార్థనలో ఆఖరిలో ఎక్కడో కూర్చోడారంట. దేవుని వాక్యం వినబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? స్తోత్రం చెప్పడదు గట్టిగా. హల్లెలూయా. మరణము పరిష్కారము కాదు. మరణపు ముళ్ళును యేసుక్రీస్తు వారు విరిచి ఉన్నాడు. మరణాన్ని మృంగివేశాడు ఆయన, జీవాన్ని మనకు ప్రసాదించారని. ఎందుకు సహోదరుడా, ఎందుకు మరణించాలని కోరుకుంటున్నావని సేవకుల నోట ప్రభు పలికించిన మాట సూటిగా వెళ్ళి ఆ మాటలు వాళ్ళని తాకిందంట. వెంటనే వాళ్ళు ఆ కుడికి ముగించుకున్న తర్వాత దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా, చనిపోవడానికి కోసం బయలుదేరిన ఆ కుటుంబం మేమే అని వారి మనసులోని విషయాలని సేవకులు చెప్పడం, సేవకులు వారి కోసం ప్రార్థన చేయడం, ఆ తర్వాత చావాలన్న ఆలోచనని విడిచిపెట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళారు. కొంతకాలంలో వారి సమస్యలన్నీ తీరిపోయి సాక్షిగా దేవుని కొరకు నిలబడ్డారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం శక్తి కలిగింది. ఆ వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యం మనల్ని ఉన్నతమైన అనుభవానికి నడిపిస్తుంది. కనుక ఆసక్తితోనూ శ్రద్ధతోనూ దేవుని మాటలు మనం ఆలకించాలి.